నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. మనం తీసుకునే పప్పు దినుసుల్లో మైసూర్ పప్పు అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి పప్పు. ఇది అందరూ తినరండి, కొంతమంది తింటారు. ఎందుకంటే కొందరికి కొన్ని ట్యాబూస్ ఉన్నాయన్నమాట. అది తింటే మంచిది కాదని కొందరికి ట్యాబూ ఉంటుంది. అంటే ఒక నమ్మకం అనమాట, అది కరెక్ట్ తినకూడదు అని ఒక నమ్మకం ఉంటుంది. సో యాక్చువల్గా ప్రతి ఆహారం మనం తీసుకోవచ్చు అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. మైసూర్ పప్పు కూడా మనం చక్కగా తీసుకోవచ్చు. ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి ఐరన్ కంటెంట్ గురించి డెఫినెట్గా తీసుకోవాల్సిందే. ఎవరికైతే రక్తహీనత ఉంటుందో, ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి, అలాగే ఏదైనా జబ్బు చేసినప్పుడు మలేరియా కానీ వైరస్ ఫీవర్ వచ్చిన తర్వాత రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి, తర్వాత పాలిచ్చే తల్లులకి రక్తహీనత ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఈ పప్పు కనుక మనం రెగ్యులర్గా చేసి ఇస్తే కనుక డెఫినెట్గా వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి చక్కగా పెరుగుతూ ఉంటాయన్నమాట. సో ఈ మైసూర్ పప్పుని ఉపయోగించి ఒక మంచి రుచికరమైనటువంటి రెసిపీ ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. సో మన మెరుగైన ఆరోగ్యం గురించి ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే దాబా స్టైల్ దాల్. దాబా స్టైల్ దాల్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నానబెట్టిన మైసూర్ పప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కారం, పసుపు, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, నెయ్యి, గరం మసాలా, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. మనము జస్ట్ చక్కగా కుక్ చేసేసి దాన్ని తాలింపు చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసేయటం, తర్వాత తాలింపు చేసుకోవటం, అంత సింపుల్ ఇది చేసుకోవటం. అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే రెడ్ పప్పు ఏదైతే ఉందో మనకి దొరికేది, అది హోల్ది తీసుకున్నాను అనమాట. అంటే తొక్క తీయని గింజ తీసుకున్నాను. దీనివల్ల మనకి ఏంటంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే అది మనకి బోల్డ్ అని బి విటమిన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. బి విటమిన్స్ మనం పోకుండా ఉండాలి అంటే ఏదైనా సరే హోల్ గ్రెయిన్ మన ఆహారంలో చేర్చుకుంటే కనుక మనకి కావాల్సిన బి విటమిన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడు బి విటమిన్స్ గురించి ఎందుకు చెప్తూ ఉంటానంటే, మీకు మనం ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో, మోడర్న్ లైఫ్ స్టైల్లో బి విటమిన్స్ అనేవి హరించిపోతున్నాయి. ఎందుకంటే ప్రాసెస్ అయ్యి వస్తాయి ఫుడ్ అంతా కూడా. సో మనము ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటే ఎక్కువ బి విటమిన్ అవసరం ఉంటుందన్నమాట. ఎక్కువ క్యాలరీలు అయిపోతాయి, ఎక్కువ బి విటమిన్స్ అవసరం ఉంటాయి. అందుకని ఎక్స్ట్రా కేర్ బి విటమిన్స్ తీసుకోవడం చాలా చాలా అవసరము. ఒకవేళ బి విటమిన్స్ ఎక్కువైపోయినాయి అనుకోండి మన శరీరంలో, యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి, అవి స్టోర్ అయి ఉండవు. కాబట్టి మనం రోజువారీ పద్ధతిలో కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో నెక్స్ట్ మనము ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాము. సో ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసేసుకుందాం ఇది. సో నానబెట్టిన మైసూర్ పప్పు లేకుంటే రెడ్ దాల్, కొంచెం సేమ్ అమౌంట్, ఎందుకంటే ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కాబట్టి చాలా క్విక్గా కుక్ అయిపోతాయి కూడా ఇవి. సో చక్కగా నానిపోతే తొందరగా కుక్ అయిపోతే త్వరగా కూడా అరుగుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనము 1 by 1 అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసేద్దాము. కొంచెం అంత ఉల్లిపాయలు, తర్వాత టమాటా ముక్కలు, తర్వాత ఒక పచ్చిమిర్చి, కారం, పసుపు, దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకొని, సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ విధంగా మనము వేసుకోవాలి. వేసేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసేసి చక్కగా 2-3 విజిల్స్, 3 కాకపోతే 4-5 విజిల్స్ వచ్చే వరకు మనము వెయిట్ చేద్దాము. ఇది చిన్న కుక్కర్ కాబట్టి చాలా ఫాస్ట్గా చాలా విజిల్స్ వచ్చేస్తాయి. సో కనీసం ఒక 10 మినిట్స్ కుక్ అయ్యే వరకు మనం దీన్ని కుక్ చేద్దాం. ఎందుకంటే 10 మినిట్స్లో మనకి అట్లీస్ట్ 6-8 విజిల్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో పెద్ద కుక్కర్ ఉపయోగించితే కనుక తక్కువ విజిల్స్.
సో పప్పు కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సో మనకి చక్కగా ఇది మంచిగా కుక్ అయిపోయింది. దీంట్లో ప్రెషర్ అంతా కూడా వచ్చేసింది. ఎప్పుడు కూడా కుక్కర్లో ఏదైనా సరే ఆహారము కుక్ చేస్తున్నప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ ప్రెషర్ తీసేస్తూ ఉంటారనమాట. అంటే తొందరగా కావాలనేసి ఆ ప్రెషర్ తీసేస్తూ ఉంటారు. సో అలా ప్రెషర్ని తీయకుండా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ప్రెషర్ వచ్చిన తర్వాతే మొత్తం కుకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఏంటంటే అన్ని ఇంగ్రీడియంట్స్ వాటర్లో నానుతూ ఉంటాయి, కొద్దిగా వేడి అవుతూ ఉంటుంది. ప్రెషర్ వచ్చిన తర్వాత ఆ ప్రెషర్లో కుక్ అయిపోతుంది అనమాట. ఆఫ్టర్ ఆల్ దీని పేరు ప్రెషర్ కుక్కర్ కదా. ఆ ప్రెషర్ని మనం ఉండించి కుక్ అయిన తర్వాత మొత్తం ప్రెషర్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి మనం తీసుకుంటే మంచిది. సో ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. మనం ఉప్పు ఒకటే యాడ్ చేయలేదు కదా, ఉప్పు యాడ్ చేసేసి చక్కగా మిక్స్ చేసేసి నెక్స్ట్ ఏంటంటే తాలింపు చేసుకోవటమే. పక్కన పెట్టేసేసి మనము తాలింపుకి రెడీ చేసుకుందాం. ఫస్ట్ కొంచెము నూనె, ఫస్ట్ ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ వెల్లుల్లి, నెక్స్ట్ ఎండుమిర్చి, ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, ఆ తర్వాత కొంచెం గరం మసాలా. ఇది చక్కగా మనకి నూనెలో వేగిన తర్వాత పప్పులో మిక్స్ చేసేసుకోవటమే. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది పప్పులో మిక్స్ చేసేసుకుందాము. కొంచెం గార్నిష్కి వండిస్తున్నాను. సో తాలింపులో వేసేటప్పటికి అంటే నూనెలో మసాలా వేగేటప్పటికి ఏంటంటే కొంచెము ఆ ధనియాల పొడి తర్వాత మసాలా పౌడర్ నూనెలో వేసేటప్పటికి ఏంటంటే ఆ ఫ్లేవర్ బాగా చక్కగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో దీన్ని సర్వ్ చేసేసుకుందాము. సో కొంచెం తాలింపు వండిచ్చాం కదా, దాన్ని ఊరికనే మనము గార్నిష్. దాబా స్టైల్ రెడ్ దాల్ రెడీ అయిపోయింది. రెడ్ దాల్ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. ఎర్రకందిపప్పులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా క్యాన్సర్, డయాబెటీస్ వంటి రుగ్మతలు రావటాన్ని నివారించవచ్చు. ఎర్రకందిపప్పులో మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం వంటి ఖనిజాలు ఎముకల శక్తిని మెరుగుపరుస్తాయి మరియు ఎముకల నలతలను తగ్గిస్తాయి. ఎర్రకందిపప్పులో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత నుండి రక్షణ కల్పిస్తుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది, తద్వారా శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఎర్రకందిపప్పులో ఉండే విటమిన్ బి మరియు ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ నుండి రక్షించే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎర్రకందిపప్పులో ఉండే విటమిన్లు మరియు మినరల్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. విటమిన్ బి మరియు ఐరన్ చర్మం కాంతివంతంగా మారటానికి సహాయపడతాయి.
చూసారు కదండి, డాబా స్టైల్ రెడ్ దాల్ ఈజీగా చేసుకోవచ్చు. మంచి రుచికరమైనటువంటి పప్పు అన్నమాట. పప్పులో ఒక వెరైటీ కావాలి అంటే డెఫినెట్గా ఈ విధంగా తయారు చేసి తీసుకోవచ్చు. తప్పనిసరిగా ట్రై చేసేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.